సహచరుడైన రెడ్డి రామప్రసాద్ గారి కుటుంబం పెద్దలు మేము సుమారుగా ఒక 40 సంవత్సరాలుగా సీటెం గ్రామ పంచాయతీ మొత్తం గ్రామ పంచాయతీని పరిపాలించాం. మా కుటుంబాలలోనే ఎక్కువగా ఆ పంచాయతీ మా స్వాధీనంలో ఉంది. ఇంతవరకు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని భూములు ఉన్నాయో అన్ని భూములు అట్లే ఎత్తిపెట్టి ఫ్యూచర్లో ప్రజా అవసరాల కోసం వినియోగించడానికి మనం చాలా మా కుటుంబాలు కృషి చేసినాయి. ఎక్కడ కూడా దుర్వినియోగం చేయకుండా సద్వినియోగపరుస్తున్నాం. అటువంటి భూములను ఈ 2019 నుంచి 2024 వరకు ఇంతవరకు ఉన్నటువంటి సర్పంచ్ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వ మాజీ రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ నాయకులు కానీ తమ ఇష్టానుసారంగా విచ్చలవిడిగా అనధికారికంగా అన్యాయంగా వాటిని స్వాధీనం చేసుకుని ఇతరులకు మార్పు చేసుకోవడం, తద్వారా లబ్ధి పొందడం ఇటువంటి జరిగినాయని ఎంతోమంది చెబుతున్నారు. ఈవెన్ మన గౌరవనీయులైన షాజహాన్ బాషా గారికి కూడా ఈ విషయాలు తెలిసినా కూడా మనము అభియోగాలు ఆరోపణలపై కాదు మాట్లాడాల్సింది, సరైన ఆధారం ప్రతి ఒక్కటి కూడా ఏ ఇష్యూ కానీ ఆధారం లేకపోతే మనం మాట్లాడమనేది నా తత్వం కూడా. ప్రజలు 4 మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేది మాత్రం నా తత్వం అయితే కాదు. లేదంటే దానికి సంబంధిత డాక్యుమెంట్స్, ఈ కాలంలో ఆధారం అంటే డాక్యుమెంట్స్, ఏం ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు చూడాలా మనము, తర్వాత అభియోగం చేయాలా, ఆ తర్వాత మన షాజహాన్ గారికి మన ఎమ్మెల్యే గారి చేతికిస్తే ఆయన సత్వర న్యాయం చేస్తాడని నమ్మకం నాకైతే పూర్తిగా ఉంది. కానీ ఆయనకు మనం ఇవ్వాల్సింది ఏమి ఆధారాలు, పూర్తి ఆధారాలతో ఆయనకి ఇచ్చి ఆయన నిర్ణయం ప్రకారం నడుచుకుందాం. చెప్పేది ఏ విషయమైనా కానీ, ప్రస్తుత సర్పంచ్ కావచ్చు, మనం కావచ్చు, ఎవరైనా కానీ ఒక వ్యక్తి మీద నింద వేసేటప్పుడు ఆ వ్యక్తి ఎవరు, ఏం చేసినాడు, డాక్యుమెంటరీ అయితే ఏమున్నది, అవన్నీ తెలుసుకునేందుకు ప్రవర్తించాలని నా సహచరులందరినీ కోరుకుంటూ మన పంచాయతీ శాంతియుతంగా ఉండాలనేది నా అభిలాష. అనవసరమైన భేషజాలకు పోకుండా, అనవసరమైన అహంకారపూరితమైన చర్యలకు చేరుకోకుండా ప్రశాంతంగా ఉందాం. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి తత్వం ఏమి, ప్రశాంతంగా బ్రతకడము, ప్రజలను ప్రశాంతంగా బ్రతకనివ్వడము, సామరస్యంతో జీవనం సాగించడము. ఏదైనా ఒక వ్యవహారం మీద అభియోగం వస్తే దాన్ని కూలంకుషంగా విచారించి తరువాతనే ఆయన చర్యలు తీసుకుంటారు. అది ఇంతకుముందు గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి గారి ప్రవర్తన ఆ ప్రభుత్వం ఎలా ఉంటుంది, వెంటనే చర్యలు, తర్వాత విచారణ, ఇవన్నీ ఉంటాయి. కానీ భిన్నంగా మన ప్రభుత్వం ఉన్నది కాబట్టి మన ప్రభుత్వ శైలిని మనము అనుకరించాలనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా కూలంకుషంగా చర్చించుకోండి, మీ మధ్యలో మీరు ఆలోచించుకోండి, ఆధారాలు సమర్పించింది మన ఎమ్మెల్యే గారికి ఇవ్వాల్సిందిగా నేను మీ తరఫున N90 గారికి కృతజ్ఞతలు తెలుపుతూ అబ్బాయి గారు చెప్పాను కదా. తర్వాత ఇప్పుడు భూమి, ఆలయం ఉండే భూమి ఎకరా 36 సెంట్లు, అది ఆయిల్పాడ్ రోడ్డు సైడ్ ఉంది. ఇది ఆలయం ఉండే స్థలము, దాంట్లో ఎకరా 36 సెంట్లలో 70 సెంట్ల భూమిని ఈ సోకాళ్ళు అక్కులప్ప మా చిన్న పాటి అరవింద్తో చేతులు కలిపి 70 సెంట్లకు అక్రమంగా రికార్డులు సృష్టించి సబ్ డివిజన్ చేసి పాస్బుక్ 1B పొంది దాన్ని అమ్మే ప్రయత్నం చేశాను. అది చేసిన తర్వాత అది నేను తెలుసుకొని, అది మా కుటుంబానికి సంబంధించిన భూమి కాబట్టి ఆల్రెడీ మేము ఒక పొరపాటు చేసినాము, దేవుని భూమి అమ్మేసినామనే ఉద్దేశంతో ఈ పొరపాటు పని జరగకూడదనే అభిప్రాయంతో, ఆ ఎకరం 30 దేవునికే ఉండాలనే అభిప్రాయంతో నేను వాళ్ళు సబ్ డివిజన్ చేసి రికార్డు పొందిన తర్వాత నాకు మరుసటి రోజు విషయం తెలిస్తే వెంటనే నేను దాన్ని ROR అప్పీల్ చేశాను సబ్ కలెక్టర్ గారి దగ్గర. 2020 17వ తేదీ 8వ నెల 2020లో నేను అప్పీల్ చేశాను, ROR అప్పీల్ చేశాను. ఏవి సదరు పాస్బుక్ను పంపిణీ రద్దు చేయవలసిందిగా కొంత అప్పీల్ చేస్తే, పోయిన సంవత్సరము దానికి మళ్ళీ ROR అప్పీల్ పెండింగ్లో ఉండగానే 17 జూలై 2023లో ఈ సోకాల్ రెవెన్యూ వాళ్ళు దాని పాస్బుక్ 1B ఇవ్వడం జరిగింది. ROR అప్పీల్ పెండింగ్లో ఉండగా సబ్ కలెక్టర్ గారు MRO ఆఫీస్కి రాశారు, డీటెయిల్స్ మొత్తం పూర్తి రిపోర్ట్ రాసి పంపించమంటే ఒక 4 ఏళ్ళుగా రెవెన్యూ ఆఫీస్ నుంచి, MRO ఆఫీస్ నుంచి మేము కనీసం రిపోర్ట్ పంపించలేకపోయినాం సబ్ కలెక్టర్ ఆఫీస్ గారికి. బికాజ్ ఈ అక్కులప్ప వల్ల, ఈయన అక్కులప్ప గారు పెద్దిరెడ్డి విద్యుత్ గారికి పిఆర్ని చెప్పుకుంటూ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ముఖ్య శిష్యుని చెప్పుకుంటూ ఆయన అధికారులను బెదిరించి ఈ ఫైల్ అనేది MRO ఆఫీస్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్కి పోకుండా అది పెట్టారు. నేను ఎప్పుడు పోయి అడిగిన MRO కానీ విఆర్ఓ కానీ ఫైల్ కనపడలేదు 4 ఏళ్ళుగా నేను చిత్రవద అనుభవించినాను ఈ దేవాలయం భూమి కోసం. నేను అయినా న్యాయం చేసుకోలేకపోయాను. ఏమంటే ఇప్పుడు వచ్చిన ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్
ఖాన్ గారు కానీ మోదీజీ గారి దిశానిర్దేశంతో దేవాలయ భూములకు ఎక్కడైనా ఆక్రమణకుంటే వాటి మోక్షం లభిస్తున్న ధైర్యంతో మా షాజహాన్ బాషా ఎమ్మెల్యే గారి ధైర్యం ఇచ్చినారు మాకు, మీరు ఈ అక్రమాలను అరికట్టండి అని చెప్తే ఆయన స్ఫూర్తితో మేము ఈ పోరాటం చేస్తున్నాం. ఇప్పటికి కూడా నేను రిపోర్ట్ పంపించలేకున్నాను ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ గారు. మదనపల్లి ఎంత ప్రశాంతతకు మారిపోయినట్టు మదనపల్లి సబ్ కలెక్టర్ ఫైల్స్ దహనం కేసుతో పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో మారంభవుతోంది. ఆ కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయిగా విచారణకు పిలిపించబడినటువంటి అక్కులప్ప అనే వ్యక్తి ఈరోజు CTM2 గ్రామ సర్పంచ్ భర్త. వారి అమ్మ పేరుతో సర్వే నెంబర్ 832 ఆఫ్ CTM ట్యాంక్ పొరంలో గది, అందులో డిజిటల్ లైబ్రరీ పేరుతో ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని పట్టా వారి తల్లి లక్ష్మమ్మ పేరుతో వైఫ్ ఆఫ్ వెంకటరమణ ఇంటి పట్టా తీసుకున్నది వాస్తవం అవునా కాదా? మరి మదనపల్లిలో నివాసం ఉంటున్నటువంటి లక్ష్మమ్మకి CTM2 గ్రామంలో ఈశ్వరమ్మ సర్పంచ్ అయిన తర్వాత ఎలా వచ్చింది? ఇది ఫస్ట్ దీని మీద విచారణ ప్రారంభించాలనే ఉద్దేశంతో మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారికి వచ్చినటువంటి అన్ని కంప్లైంట్స్ని బేస్ చేసుకొని విచారణ జరిపించమని చెప్పేసి రెవెన్యూ వాళ్ళని విచారణకు పంపిస్తే వైసీపీ నాయకులు కొద్దిమంది మా ఎన్డీఏ కూటమి నాయకులపైన దుర్భాషలాడి దౌర్జన్యానికి ప్రయత్నించి రకరకాలుగా దాన్ని ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఈ ఆంజనేయ స్వామి గుడి మాన్యమైనటువంటి టాపిక్ని తీసుకురావడం జరిగింది. అయితే నేను ఇక్కడ చాలా స్పష్టంగా ఒకటి చెప్తున్నాను. CTM2 సంబంధించి సర్వే నెంబర్ 779లో 777లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం పట్టాలు కేటాయించడం జరిగింది. ఈ పట్టాలు దాదాపుగా 200 నుంచి 240 లోపు పట్టాలు శాంక్షన్ అయితే మీరు అక్కడ ఈరోజు కూడా పత్రికా విలేకరులు మేము తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. దాదాపు 350 మంది దాకా ఇళ్ళు కట్టుకున్నారంటే అనాథరైజ్డ్గా ఎటువంటి అనుమతులు లేకుండా 100 మందికి పైగా కేవలం అక్కులప్ప భార్య సర్పంచ్ ఈశ్వరమ్మ సర్పంచ్ అయిన తర్వాత 100 మందికి పైగా కట్టుకున్నారు. ఇది వాస్తవమా కాదా? అదేవిధంగా సర్వే నెంబర్ 832లో మీ అక్కులప్ప వాళ్ళ తల్లిగారి పేరుతో తెచ్చుకున్నటువంటి పట్టా ఒకటి కరెంట్ కనెక్షన్ తీసుకున్నారు. దాన్ని డిజిటల్ లైబ్రరీ పేరు తెచ్చుకొని దాని బాడీకి ఇవ్వడం కూడా జరిగింది. ఇదే 26వ తారీఖు ప్రజా దర్బార్ రోజు స్థానిక శాసనసభ్యులు ఎవరైతే అందులో షాప్లో బాడీకి ఉన్నారో అతనికి పత్రికా విలేకరుల ముందరే మైక్ ఆన్ చేసి మాట్లాడితే అక్కులకు మాకు 30,000 అడ్వాన్స్ తీసుకొని నెలకు 3,000 5,000 మేము కడుతున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది అందరికీ కూడా తెలుసు. మరి 779లో ఎంతమందికి అయితే పట్టాలన్నీ కూడా అనాథరైజ్డ్గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టుకోమన్నారు. తర్వాత 779 సర్వే నెంబర్లో గతంలో దోబీ కాలనీ రాటకొండ శోభా బాబురెడ్డి ఉన్నప్పుడు ఇచ్చినటువంటి కాలనీలో దోబీల కోసం ఉమ్మడి పంచాయతీలు అంతటికి కలిపి దోబీల కోసం రజబల కోసం ఇస్తే అక్కడ అమూల్ డైరీ పేరుతో కొంత స్థలం తీసుకొని మిగిలిన స్థలాన్ని ఏం చేశారంటే వాళ్ళ యొక్క అనుచరులకి ఇష్ట ప్రకారం ఇచ్చి దోబీల్లో కూడా పట్టా ఒకరికుంటే ఇంకొకరికి ఇల్లు కట్టుకోమని చెప్పి ఆయన చెప్పిన దాంతో వచ్చిన సమస్యలను కూడా ఎమ్మెల్యే గారు రీసెంట్గా కొంత పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ సర్వే నెంబర్ 810 అనేటువంటిది మొత్తం 99 సెంట్లు కూడా గత 70-80 ఏళ్ళుగా పైగా శ్మశాన వాటిగా వాడుకుంటుంటే అప్పుడున్నటువంటి ఆర్టీఓ శివారెడ్డి గారు ఈజ్మెంట్ రైట్స్ ఆర్డర్స్ కింద దాన్ని శ్మశాన వాటిగా పూర్తిగా డిక్లేర్ చేసి అమరేంద్ర బాబు గారికి ఇవ్వమని చెప్పారు. కానీ అది ఆలస్యం అవడం వల్ల దాన్ని రకరకాల వ్యక్తులు ఈరోజు మార్కెట్ వాల్యూ పెరగడంతో కనీసం శ్మశానం అని కూడా చూడకుండా రకరకాల వ్యక్తులకు అమ్మి ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి మాకు మధ్య ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కొనుక్కున్న వాళ్ళు రికార్డు చెక్ చేసుకోకుండా కొనుక్కోకపోవడం మా దురదృష్టం. అయితే అది పూర్తిగా శ్మశాన వాటిక అనే విషయంపై మేము పూర్తి స్థాయి క్లారిటీ ఇస్తున్నాం. సో ఈ అక్రమాలు అన్నింటినీ డైవర్ట్ చేయడం కోసం కేవలం ఒకరిద్దరు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా రెచ్చగొట్టించి టాపిక్ డైవర్ట్ చేసే విధంగా చేస్తున్నారు. ఈరోజు మీ అందరికీ తెలుసు సిసోడియా గారికి ఇదే అక్కులప్ప మీద కంప్లైంట్ కూడా వెళ్ళిందనే విషయాన్ని చాలా దురదృష్టం. వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పేరుతో ఉన్నటువంటి వ్యక్తికి మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో ఒక కంప్లైంట్ పోయింది. మరి ఈ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఏ నాయకుల మీదైనా కంప్లైంట్ ఉందేమో చెప్పండి. మేము ఆయన చేసేటువంటి అక్రమాలను నిరూపించడానికి చాలా సిద్ధంగా ఉన్నాం. ఈ ఆంజనేయ స్వామి గుడి మాన్యం ఏదైతే ఉందో అది ప్రైవేట్గా వాళ్ళు డొనేట్ చేసేటువంటి ల్యాండ్, పబ్లిక్ ప్రాపర్టీస్ డిఫరెంట్, ప్రైవేట్గా వాళ్ళు డొనేట్ చేసేటువంటి ల్యాండ్స్ డిఫరెంట్ అనే విషయాన్ని మర్చిపోయి ఆయన ఇష్ట ప్రకారము రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఈవెన్ పత్రికా విలేకరులు కూడా కొద్దిమంది భయపెట్టించినట్టుగా మా దృష్టికి వచ్చింది.
దేనికి కూడా ఎన్డీఏ కూటమి సభ్యులు ఎవరు కూడా భయపడరు. స్థానిక శాసనసభ్యులు షాజహాన్ గారు క్లియర్గా చెప్తున్నారు, ఎక్కడ కూడా ప్రభుత్వ భూమి 1 సెంటు కూడా ఆక్రమించుకున్నా కూడా ఈ ఎన్డీఏ కూటమి ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. కాబట్టి ఈ విషయాన్ని నేను పత్రికలకు తెలియడం ఏంటంటే ఆయనకు అక్రమాలకు సంబంధించి అన్ని సర్వే నెంబర్లు విస్తీర్ణం సాగిస్తున్నాం, వీటిపైన పూర్తి స్థాయిలో న్యాయం జరిగేంత వరకు పోరాడతామని చెప్పనేసి తెలియజేస్తున్నాం. జై హింద్. ముఖ్య ఉద్దేశము CTM-2 సర్పంచ్ భర్త అయినటువంటి బండపల్లి అక్రమాల పైన ఆయన వంకల పరంబోవులు, చెరువు పరంబోవులు ఆక్రమించుకొని ప్రజలను ముప్పిపెట్టి ఈయన చేస్తున్నటువంటి వ్యవహారాలు మీకు కొన్ని వివరిస్తాము. మా దగ్గర సర్వే నెంబర్తో సహా ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ఆల్రెడీగా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి మా ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకుపోయాము. CTM గ్రామం సర్వే నెంబర్ 448/1లో మొదటి నర్సింగ్ కాలేజ్ వద్ద సంజీవ్ నగర్ లేఅవుట్ ఉంది. ఆ లేఅవుట్లో 30/5/1987లో ప్లాన్ అప్రూవల్ అయింది. పంచాయతీ రిజర్వేషన్ నెంబర్ 74 రెజల్యూషన్ చేసి 187 ఫ్లాట్ నుంచి 196 ఫ్లాట్ వరకు ఈయన ప్రజా అవసరాలకు కావాల్సింది, ప్రజా అవసరాలకు ఉపయోగించుకోవాల్సింది వాళ్ళ అమ్మ పేరున, వాళ్ళ భార్య పేరు పైన, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు పైన 9 గుంటలు, దాని వాల్యూ ఇంచుమించు 1,60,00,000 ఆయన ఆక్రమించుకొని ప్రజలను మభ్య పెడుతున్నాడు. ఇది ప్రజా అవసరాలకు కావాల్సిన లేఅవుట్ అది అంట. 9 గుంటలు ప్రజా అవసరాలకు ఇవ్వాలి లేఅవుట్లో. ఇది సొంతానికి ఆయన భార్య అమ్మ మీద రిజిస్టర్ చేసుకున్నాడు. ఇంకొకటి CTMలో గ్రామ సర్వే నెంబర్ 779/2లో ఇంద్రమ్మ కాలనీలో ఎంతమందికి అనర్హులకు నువ్వు ఇచ్చినావో, ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా నువ్వు వాళ్ళ దగ్గర 1,00,000 నుంచి 4,00,000 వరకు వసూలు చేసి ఇంద్రమ్మ కాలనీలో ఒక్కొక్క ఫ్లాట్ అమ్మిడి బిల్లు వాస్తవమా కాదా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు నిరూపించుకునే మాకు ఎక్కడైనా సరే వచ్చేందుకు సిద్ధమా? CTM క్రాస్ రోడ్ పంచాయతీ ఆఫీస్ కాడ నువ్వు రా, మేము నిరూపిస్తాం, మా దగ్గర సాక్ష్యాధారాలతో ఉన్నాయి. ఇవన్నిటికీ నువ్వు మభ్య పెట్టడానికి ఈరోజు ఆంజనేయ స్వామి విషయం ముందుకు తీసుకొస్తున్నావు. వైఎస్ఆర్సీపీలో కొంతమంది కోవట్టుగా పనిచేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని హక్కులకు మేము తెలియజేస్తున్నాం. మరియు మదనపల్లి తిరుపతి CTM గ్రామం క్రాస్ రోడ్ సర్వే నెంబర్ 732 చెరువు పరంపోక స్థలంలో ప్రజా అవసరాల కొరకు డిజిటల్ లైబ్రరీ అని చెప్పుకొని నువ్వు మీ అమ్మ పేరు మీద రిజిస్టర్ చేసి వాడికి ఇస్తున్నావు. అది ఎవరు అప్పసొత్తని మేము అడుగుతున్నాము. మీ నాన్న ఏమన్నా పెట్టినాడా అని అడుగుతున్నాము. గవర్నమెంట్ భూమిని నువ్వు ఎట్లా ఆక్రమించుకొని మేము అమ్మాయి పేరు మీద రిజిస్టర్ చేసుకుంటున్నావు అని అడుగుతున్నాము. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రా, ప్రజల ముందుకు వచ్చి చర్చకు రా, చర్చకు మేము సిద్ధం కూటమి సభ్యులందరూ మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా CTM క్రాస్ రోడ్ కొత్తపేటకు చెందిన సర్వే నెంబర్ 810 శ్మశాన వాటికొని కొన్ని సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి శ్మశానం సవాల్ వేసుకుంటున్నారు. అక్కడ ఒక వ్యక్తికి నువ్వు అమ్మివేసి 65 లక్షలకు అమ్మినావు శ్మశాన వాటికి స్థలాన్ని. అది మీ తాత సొంత అని అడుగుతున్నాము. ఎక్కడ నువ్వు అమ్మేదానికి నీకు ఏం అధికారం ఉంది? నువ్వు అమ్ముతున్నావు ప్రభుత్వ భూముల్ని. CTM క్రాస్ రోడ్ బస్ స్టాప్లో టీఎంలు ఫోటోస్ వేసుకునే వాళ్ళ దగ్గర నువ్వు అది చెరువు పరంపోగులో వేసుకొని వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. వాళ్ళ దగ్గర నెల వసూలు చేసుకుని నీ సొంత జోబులోకి వేసుకుంటున్నావు. ఇది పద్ధతి అయినా అడుగుతున్నాం మిమ్మల్ని. ఈ విధంగా ప్రజా సొమ్ముని నువ్వు నీ సొంత నిధులకు ఉపయోగించుకుంటూ ప్రజలను మొప్పి పెడుతున్నావు. ఇది మంచి పద్ధతి కాదని అక్కలకు హెచ్చరిస్తున్నాం. ఇంకొకటి మిట్టపల్లి బాటాలమ్మ గుడికాడ నాగరాజు అనే వ్యక్తిది వాళ్ళ భార్య పేరు రెడ్డమ్మ 4 గుంటలు నువ్వు దౌర్జన్యంగా ఆక్రమించుకొని రిజిస్టర్ చేసుకొని వాళ్ళకి డబ్బులు ఇస్తా అని చెప్పి ఇంటికి రమ్మని చెప్పి ఇంటికా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని మోసం చేసి ఈరోజు వాళ్ళు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఈరోజు సాయంత్రం నీకు కేసు పెట్టమని చెప్తున్నారు. ఆయన కూడా 4 గుంటలు పాపం అన్యాయంగా అక్రమంగా ఆయన లాక్కున్నాడు. ఈ హక్కుల పైన అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల్లో అన్ని కబ్జాలే, వంక భూములు, చెరువు భూములు, ఇవన్నీ కబ్జాలు జరిగినాయి. ఇవంతా అన్నిటిపైన ఎంక్వైరీ జరుగుతుంది. నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకునే ప్రసక్తి లేదు. మా ఎమ్మెల్యే షాజహాన్ భాష గారు చాలా స్ట్రిక్ట్గా, చాలా ఖచ్చితంగా అతను ఉన్న ₹1 కూడా వసూలు చేసే బాధ్యత ఆయనదే తీసుకుంటానని మాకు అందరికి చెప్పినాడు. CTM 1, CTM 2 నాయకులందరూ ఈ సమావేశం ఏర్పాటు చేసి హక్కుల పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం.